శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో ఈరోజు 14వ శ్లోకాన్ని గురించి వివరించుకుందాము. ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకుందాం. క్షితౌ షట్పంచాశద్భిసమధిక పంచాశదుదకే హుతాసేద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే दिविद्भिषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति मयूखास्तेषामप्युपरि तव పాదాంబుజయుగం. ఈ శ్లోకంలో శంకరులు అమ్మ యొక్క పాదాల నుంచి వెలువడుతూ ఉండేటువంటి కాంతి కిరణ సముదాయాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఆ కాంతులే అన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. ఆకాశంలో బాగా వెలుగులు చిమ్ముతూ ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు. పగటిపూటేమో సూర్యుడు, రాత్రిపూటేమో చంద్రుడు, ఇంకొకరు అగ్ని. అగ్ని ఎప్పుడు అంటే సంధ్యాకాలంలో అగ్ని ప్రకాశిస్తూ ఉంటాడట. అంటే ఈ జగత్తు మొత్తము కూడా సోమ సూర్య అగ్నిమయంగా ఉన్నది. ఈ కాంతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే శ్రీమాత యొక్క పాదాల నుంచి కొన్ని కిరణాలను వీళ్ళు ముగ్గురు కూడా గ్రహించారట. అంటే అనంతమైనటువంటి కాంతి సముదాయం నుంచి కొన్ని కిరణాలు మాత్రమే వీళ్ళు తీసుకొని సూర్యుడు, చంద్రుడు, అగ్ని భూమిని మొత్తాన్ని కూడా వెలిగింప చేయగలుగుతూ ఉన్నారు. ఇక మొత్తము తల్లి యొక్క పాదాల నుంచి వచ్చేటువంటి కిరణాలు బ్రహ్మాండాన్ని మొత్తాన్ని వెలిగిస్తాయి అంటంలో ఆశ్చర్యం ఏమున్నది? సూర్య చంద్రాగ్నులు ఎన్నెన్ని కిరణాలు తల్లి పాదాల నుంచి గ్రహించి ప్రకాశిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన శరీరంలో 6 చక్రాల గురించి అంతకుముందు చెప్పుకున్నాం. షట్చక్రాలు: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు. ఇవి మొత్తము 6. రెండు కలిపి ఒక్కొక్క తత్వం కింద తీసుకోవాలి. ఈ కాంతి కిరణాలు ఏ సంఖ్యల్లో ఉన్నాయో ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అమ్మ జగజ్జనని పృథ్వీతత్వంతో కూడినటువంటి మూలాధార చక్రంలో 56, క్షితౌ షట్పంచాశత్ అన్నారు. అయితే అదే సంస్కృతంలోకి వచ్చేసరికి ముందు 6 చెప్పి తర్వాత 5 చెప్తూ ఉన్నారు. ఇది సంస్కృత భాషకు ఉండేటువంటి మర్యాద. పృథ్వీతత్వంతో కూడినటువంటి మూలాధార చక్రంలో 56 కిరణాలు, జలతత్వానికి చెందినటువంటి మణిపూరకంలో 52 కిరణాలు, అగ్నితత్వానికి చెందినటువంటి స్వాధిష్టానంలో 62, వాయుతత్వానికి చెందినటువంటి అనాహత చక్రంలో 54, ఆకాశతత్వానికి చెందినటువంటి విశుద్ధి చక్రంలో 72, దివి ద్విషట్త్రింశత్ మనసి చ చతుషష్టిరితి. మనస్సుని నియమించేటువంటిది ఏంటి? ఆజ్ఞాచక్రం. ఆ ఆజ్ఞాచక్రంలో చతుషష్టి 64 సంఖ్యలతో ఉండేటువంటి నీ కిరణాలు, నీ పాదపద్మాల నుంచి వెలువడుతూ ఉండేటువంటి కాంతి కిరణాలు, వీటిని అన్నింటినీ కూడా వెలిగిస్తూ వీటి పైన ఎక్కడో సహస్రార కమలంలో నీ పాదపద్మాలు ఉన్నాయి తల్లి. అక్కడ ఉండేటువంటి చరణ కమలాలు శరీరంలో ఉండేటువంటి ఇన్ని భాగాలన్నింటినీ కూడా వెలిగిస్తూ, అంటే ఒక్కొక్క చక్రము కూడా మన శరీరంలో ఉండే ఒక్కొక్క తత్వానికి ప్రతీక అని చెప్పి కూడా అంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీటన్నింటినీ కలిపితే గనక ఎన్ని వస్తాయి? మొత్తం కలిపితే 360 కిరణాలు అవుతూ ఉన్నాయి. 360 కిరణాలు అంటే ఏంటి? 1 సంవత్సర కాలం. మేమేమో ఎక్కడో కింద ఉన్నాం, భూతత్వంలోనే ఉన్నాం. నీ అనంతమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి చరణ కమలాలేమో ఎక్కడో పైన ఉన్నాయి తల్లి. ఎంత దూరం మేము ప్రయాణం చేయాలి, అంత కాంతిని గనక మేము అందుకోవాలి అంటే అని ఒక భావము. ఇంకోటి ఏంటి అంటే ఈ ముగ్గురిని కూడా, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, అగ్నిని కూడా వెలిగించేటువంటి తత్వం నీది అని చెప్పి చెప్తూ, మరొక భావం ఏంటి అంటే కాలస్వరూపిణివి నీవే తల్లి. కాలాన్ని తయారు చేస్తూ ఉండేటువంటి దానవు నీవు. సూర్యుడు చంద్రుడు లేకపోతే అసలు కాలమే లేదు కదా. అందుకని చెప్పి కాలస్వరూపిణివి నీవు, అనంతత్వానికి ప్రతీక. ఇంకా ఇంకొక రకంగా ఎలా లెక్క వేసుకోవాలి అంటే ఒక్క ప్రాణిలోనే 360 కిరణాలు ఉంటే ఇంకా ఎన్నో కోటాను కోట్లుగా ఉండే జీవరాశుల్లో ఎన్ని ఉండాలి? అనంతంగా ఉండాలి ఈ కిరణాలన్నీ కూడా. ఇక బ్రహ్మాండంలో ఉండేటువంటి గోళాలు ఎన్నో మనకు తెలియదు, అక్కడ ఉండేటువంటి ప్రాణులు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాటినన్నింటినీ కూడా ఈ తల్లి కిరణాలే చరణాంబుజాల నుంచి వస్తూ ఉండేటువంటి
ఆ కిరణాలే ప్రకాశింపజేస్తూ ఉన్నాయి అని చెప్పినంటే అనంతమైనటువంటి కిరణ ప్రసార శక్తి కలిగినటువంటివి తల్లి యొక్క పాదపద్మాలు. అంటే నీ యొక్క పాదాబ్జముల నుంచి వచ్చేటువంటి కిరణ సముదాయం చేతనే సర్వలోకాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి, చైతన్యవంతంగా ఉంటూ ఉన్నాయి. ఆ తల్లే చిత్ స్వరూపిణి. ఆ కిరణాలు గనక లేకపోయినట్లయితే ఏ ఒక్క చిన్న వస్తువు కూడా లోకంలో ప్రకాశించదు, చైతన్యంతో ఉండదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకానికి కొంచెం దగ్గరగా ఉండేటువంటి భావం మనం లలితా సహస్రనామంలో ఎక్కడ చూస్తాము అంటే, నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామాలకి ఈ శ్లోకాన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు. ఈ విధంగా తల్లి యొక్క పాదాంబుజాల నుంచి వెలువడుతూ ఉండేటువంటి అనంతమైనటువంటి కిరణ సముదాయం చేతనే అన్ని లోకాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ లోకాలలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా చైతన్యవంతంగా ఉంటూ ఉన్నాయి అని చెప్పి తాత్పర్యం. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని చదువుకుందాం. క్షితో షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివిద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.